నాకు తెలిసిన ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో అన్నయ్య పేరు షాను మరియు చెల్లెలి పేరు షైనీ. ఒకరోజు షైనీకి ఈ విధంగా అనుమానం వచ్చింది. వెలుగును మరియు చీకటిని ఎవరు సృజించారు అనే విషయం. అప్పుడు షైనీ ఇలా అడగడం మొదలుపెట్టింది. అన్నయ్య, వెలుగుని ఎవరు చేశారు? షైనీ, వెలుగుని దేవుడు సృష్టించాడు. దేవుడు మొదటి రోజే వెలుగుని చేశాడు. ఆయన లేకపోతే వెలుగే లేదు. బైబిల్లోని ఆదికాండంలో ఈ విషయం ఉంది. అన్నయ్య, దేవుడు వెలుగుని ఎందుకు చేశారు? షైనీ, వెలుగు దేవుని మహిమను, అంతేకాదు రాత్రిని పగటిని వేరు చేస్తుంది. అన్నయ్య, సూర్యుల వల్లే వెలుగు వస్తుంది. కాదు షైనీ, దేవుడు 4వ రోజు సూర్యుని చేశాడు. కాబట్టి వెలుగుకి సూర్యుడే మూలం కాదు. వెలుగు మొదటి రోజు నుంచే ప్రకాశిస్తుంది. సూర్యుడు కూడా దేవుడి వల్లే వెలిగించబడ్డాడు. అన్నయ్య, చీకటిని ఎవరు సృష్టించినారు? షైనీ, చీకటిని కూడా దేవుడే సృష్టించాడు. వెలుగు కంటే ముందే చీకటి ఉంది. బైబిల్లోని ఆదికాండంలో ఈ విషయం రాయబడింది. అన్నయ్య, అసలు చీకటి ఎందుకు? షైనీ, చీకటి వెలుగుకి వ్యతిరేకం. విశ్రాంతి మరియు రహస్యాల కోసం దేవుడు చేశాడు. సూర్యుడు లేకపోతేనే చీకటి వస్తుందా? కాదు షైనీ, సూర్యుని కంటే ముందు నుంచే చీకటి ఉంది. చీకటిని కూడా దేవుడే ఉంచాడు. అమ్మా, అన్నయ్య చెప్పినవన్నీ నిజమేనా? అవును షైనీ, వెలుగు మరియు చీకటి రెండు దేవుడి ఉద్దేశంతో సృష్టించబడ్డాయి. కానీ వెలుగు దేవుని యొక్క శాశ్వతమైన సత్యాన్ని సూచిస్తుంది. ఇది ఒకరోజు మొత్తం ఏదో ఒక నాటికి వెలుగు చీకటి మొత్తాన్ని మీద అధిగమిస్తుంది. దేవుని శాశ్వతమైన వెలుగు ప్రకాశిస్తుంది మరియు చీకటి శాశ్వతంగా అదృశ్యమవుతుంది. బైబిల్లోని ప్రకటన గ్రంథంలో మనకి ఈ విషయం